అందరికీ నమస్కారం. మిత్ర తెలుగు పాఠకులకి శుభోదయం. ఈరోజు 19వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సోమవారము. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి రాత్రి 2:05 వరకు, తదుపరి విధియ. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12:11 వరకు, తదుపరి శ్రవణం. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మిథున రాశి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. నూతన రుణయత్నాలు కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి సింహరాశి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. తదుపరి కన్యా రాశి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో లాభాల్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. తదుపరి తులారాశి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. తదుపరి ధనుస్సు రాశి. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణయత్నాలు చేయాల్సి వస్తుంది. తదుపరి మకర రాశి. సమాజంలో ప్రముఖుల నుంచి సభా సమావేశాలకి ఆహ్వానాలు అందుకుంటారు. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. తదుపరి కుంభరాశి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధుమిత్రుల మాటలు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తాయి. తదుపరి మీనరాశి. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.